ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 4వ అధ్యాయం. దూర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాల్లో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణి నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపజేశాడు. తర్వాత శతరూప మనువులను సృష్టించాడు. వారి కుమార్తె దేవహూతి కర్దముని భార్య అయింది. ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఆమె పాతివ్రత్యం ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడా ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది. సర్వాన్ని తపింపజేసే సూర్యుడు, అన్నింటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు. వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు. దేవతలందరూ తమ వలన ఆమె కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతూ ఉండేవారు. ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించారు. అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నారు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వల్లనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాల్లో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, అయ్యలారా, మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది. మీకు ఏమేమి చేయాలో సెలవియ్యండి అని అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది. అప్పుడు ఆ అతిథులు, అమ్మా, మాకెంతో ఆకలిగా ఉన్నది. నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేం కదా, మాకు వెంటనే భోజనం పెట్టన్నారు. ఆమె లోపలికి వెళ్ళి విస్తళ్ళు వేసి, అయ్యలారా, భోజనాన్ని దయచేయండి అని ప్రార్థించింది. అప్పుడు వారు, సాధ్వి, నీవు మాకు ఆతిథ్యమిస్తావని మాట ఇచ్చావు. కానీ మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాం, లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతామన్నారు. వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం. కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది. పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తను నవ్వుకుంది. తపోమూర్తి అయిన అత్రి మహర్షి సంపర్కం వలన పవిత్రురాలైన నాకు కామభయం లేదు. ఆకలిగొని అన్నమడిగిన వీరు ధర్మ ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు కాదు అనుకొని ఆ సాధ్వి, అయ్యలారా, అలానే చేస్తాను, భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో, స్వామి, నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలి వల్లే స్తన్యం వచ్చింది. ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది. నిరంతరం సృష్టి చేసి అలసినవాడిలా బ్రహ్మదేవుడు, ప్రపంచాన్ని పాలించి అలసినవాడిలా శ్రీ మహావిష్ణువు, జగత్ సంహార కార్యం వలన సోలిపోయిన వానిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు. ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకొని ఈ ఊయల్లో పడుకోబెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఊయల్లోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్తుతించాడు. ఓ మహావిష్ణువు, నీ సృష్టి స్థితి లయకారకుడవు నీవు, జగత్సాక్షివి,
విశ్వమయుడవు, విశ్వాధారుడవు. ఓ పరమేశ్వర, నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులు గోచరిస్తున్నది. ఈ ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రాన్ని తృప్తి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడాయన సాభిప్రాయంగా భార్య వైపు చూస్తూ, సాధ్వి, వీరు మనస్సు చేత కూడా పొందటానికి వీలుగానివారు. అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు. నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు. అనసూయాదేవి, స్వామి, ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా. కనుక ఈ మూడు మూర్తులు ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టం అన్నది. అత్రి మహర్షి సంతోషించి, మీరు నాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి అని కోరాడు. అప్పుడు వారు, మహర్షి, మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు. ఆ పతివ్రతా ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి భార్యలను కలుసుకున్నారు. తర్వాత అత్రి అనసూయలకు 3 పుత్రులు కలిగారు. సద్గురువైన అత్రి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకొని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన అత్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి. తర్వాత అత్రి మహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడని, దర్శనమాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవుడికి చంద్రుడని, ప్రళయకర్త అయిన రుద్రుడికి దూర్వాసుడని నామకరణం చేశాడు. ఈ 3 అత్రి యొక్క సంతానం గనుక వీరిని ఆత్రేయులని, దత్తుడిని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు. ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు, శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు, మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన క్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు. దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చుతుంది. చంద్రుడు సర్వజీవులను పోషిస్తూ ఉంటాడు. తర్వాత బ్రహ్మ, చంద్రుడు, శివుడు, దూర్వాసుడు తమ దివ్యాంశాలను దత్తాత్రేయుని యందుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు. నామధారక, అలనాటి దూర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అసలు ఆయన అవతరించిందే అందుకు. స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు. శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము, శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు. ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలివేశారు. కానీ సర్వజనోద్ధారణమనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంతవరకు కొనసాగవలసిందే. కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు. శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు. పూర్వం భగవంతుడు మత్స్య కూర్మ రూపాలలో అవతరించాడు. అలాగే ఈ యుగంలో కూడా ఇప్పటికి 2 సార్లు అవతరించాడు. కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ 2 అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నారు. ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేసిన చేతనే సిద్ధిస్తుంది. కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురుని ఆరాధించి తరించడం ఎంతో సులభం. అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది. కనుక నేను చెప్పే గురుకథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి. నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి, ఆహా, అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర, అందువలన మా వంటి అజ్ఞులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర 4వ అధ్యాయం సంపూర్ణం.